5వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో పరీక్షలు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతి ఇవ్వమని ఎగ్జామ్ సెంటర్లకు చేతి గడియారాలను అనుమతి లేదని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మాధర్ గౌడ్ తెలిపారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి ఎంతమంది విద్యార్థులు పరీక్ష హాజరవుతున్నారు, ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు పెట్టింది, విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ దానికి సంబంధించి తల్లిదండ్రులకు ఎలాంటి సూచనలు ఇవ్వన్నారు, దానికి సంబంధించి ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి పూర్తి వివరాలు తెలిపేందుకు మనతో మాట్లాడడానికి జిల్లాకు సంబంధించిన ఇంటర్మీడియట్ అధికారి మదార్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. మార్చి 5వ తేదీ నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. ఎట్లా మన జిల్లాలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు, దానికి సంబంధించి కొంచెం పూర్తిగా ప్రజలకు కానీ దానికి సంబంధించి ఇంటర్మీడియట్ పరీక్ష విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు ఎలాంటి సూచనలు చేయదలుచుకున్నారు? నమస్కారం సార్. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 20 సెంటర్లని అలాట్ చేయడం జరిగింది. ఈ 20 సెంటర్లో కూడా దాదాపు 9,500 మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ కావడం జరుగుతుంది. ఈ మార్చి 5 నుంచి 22వ తారీఖు వరకు ఎగ్జామ్స్ నిర్వహించబడుతుంది. మొత్తం 20 సెంటర్లకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. ప్రతి సెంటర్లో కూడా చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసరు, నెక్స్ట్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఇన్విజిలేటర్సు, ప్రతి సెంటర్లో కూడా ఇంకా మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏఎన్ఎం సిబ్బంది కానీ ఇంకా పోలీస్ బందోబస్తు కానీ అన్నీ కూడా ఏర్పాట్లకి పూర్తిగా సన్నద్ధత కావటం జరిగింది. నెక్స్ట్ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మనం ఏంటంటే విద్యార్థులను సకాలంలో పంపించాలి. గంట ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. ఈసారి కూడా నిబంధన 1 నిమిషం నిబంధన ఉంటుంది కాబట్టి దాదాపు విద్యార్థులందరూ కూడా లేటుగా రాకుండా ఒక 1 అవర్ ముందే ఖచ్చితంగా పరీక్షా కేంద్రానికి రావడానికి ప్రయత్నించాలి. అలాగే సీసీ కెమెరాలు ఉంటాయి. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఉంటాయి. పరీక్షా కేంద్రం 3 నుంచి 5 సీసీ కెమెరాలు అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి కేంద్రంలో కూడా డ్యూయల్ డెస్క్లు కానీ ఇంకా వెంటిలేషను, ఎలక్ట్రిసిటీ, తాగునీటి టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొత్తం మీద మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 20 సెంటర్లో అన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. సార్ ముఖ్యంగా ఇంటర్మీడియట్ సంబంధించి కొత్త నిబంధనలు ఎలాంటివి ఉన్నాయి, దీనికి సంబంధించి మాల్ ప్రాక్టీస్ అరికట్టడం కానీ ఇంకా ఎలాంటి చర్యలు చేపడుతున్నాం మనం ప్రభుత్వం తరఫున? ఇంతకుముందు లాగానే ఉన్నది, కొత్త నిబంధన ఏం లేదు. ఈ మధ్యనే పేపర్ల కింద వాచీలు కూడా అలో లేదు. కాకపోతే ప్రతి సెంటర్లో కూడా ఇన్విజిలేటర్ ప్రతి అర్ధగంటకు ఒకసారి అతను టైం పిల్లలకు విద్యార్థులకు తెలుపుతూ ఉంటాడు. అలాగే ప్రతి అర్ధగంటకు ఒకసారి బెల్లు మోగటం జరుగుతుంది. దానివల్ల పిల్లలకైతే ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు. తరువుగా ఫ్రిస్కింగ్ అంటే సెల్ ఫోన్లు మాత్రం ఎట్టి పరిస్థితులు అలో లేదు. దానికి ప్రతి పరీక్షా కేంద్రంలో చెకింగ్ స్టాఫ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొత్తానికి మార్చి 5వ తేదీ నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికి జిల్లాకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా జరిగాయి. 1 నిమిషం ఆలస్యంగా వచ్చినా కూడా పరీక్షలకు అనుమతించామని కూడా అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా వాచ్ లాంటి ఎలక్ట్రికల్ పరికరాలు కూడా ఎగ్జామ్ సెంటర్ కలవలేదని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది ఇక్కడి పరిస్థితి. వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్ నుండి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.